టీటీడీ నూతన చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు. All tourism stop. There is no tourism. Only pilgrims. Yes, మొత్తం డిస్మాంట్లింగ్ చేద్దాం. ఎందుకంటే 100% వయలేషన్ అది. బౌండరీస్ లో 1 feet కూడా వదలలేదు వాళ్ళు. ఎస్, మొత్తం క్యాన్సిల్ చేద్దాం. మాజీ బోర్డు మెంబర్ శివకుమార్ గారు ఒక మెమరాండం కూడా ఇచ్చారు సార్. జేసీ ఆవులు నేనే వాడాలి అని. అది జేసీ ఆవులు వాడాలని నాకేం మెమరాండం రాలేదు. నాకైతే ఇప్పుడు దానికి ల్యాబ్ పెడుతున్నాం. దాదాపు 80-90 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. కాబట్టి అక్కడ అన్ని టెస్ట్ జరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. అది శారదాపీఠం, అది వాళ్ళకి లీజ్కి ఇచ్చాం. అది సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మనం వాళ్ళకేమీ ఇవ్వలేదు, ఓన్లీ లీజ్. ఏమండి, టూరిజం హోటల్స్ అది లేదండి, అది లేదు. ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే క్యాన్సిల్ చేస్తారు. అది బాగా మిస్యూజ్ అవుతా ఉంది. అదే కదా పాయింట్. ఆ దేవలోకం అనే ప్రాజెక్టు ఆపేసి ముంతాజ్ హోటల్ అనేది పెడుతున్నాడు. అది అబ్జెక్షన్. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అక్కడ. అది నెక్స్ట్ బోర్డులో చూద్దామండి. ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అంతవరకే చెప్పగలుగుతాము. టీవీఎస్ కంపెనీ లీకేజెస్, గుళ్ళో లీకేజెస్ సూర్యుడు చెందిన టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి చెప్తున్నాం. అన్నదానం కూడా వాళ్ళకి ఈ టెంపుల్లో ఏదైతే ఉందో గుళ్ళో, తర్వాత పోర్టు వంటశాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. పోర్ట్ ఈ అన్నదానం మోడర్నైజేషన్ కాంప్లెక్స్
పేరు మారుస్తున్నామండి, ఆ స్కీమ్ ఉంటుంది. పేరు కూడా ప్రస్తుతం రద్దు చేస్తున్నాం. మెయిన్ దీంట్లో కలుపుతున్నాం. మెయిన్ అకౌంట్లోనే కలుపుతాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా. 10,500 కాకుండా 10,500. చైర్మన్ గారు చెప్పింది మళ్ళీ స్టడీ చేయమని స్టడీ చేయడానికి ఒక టీంని వేయమన్నారు. సో దాని ప్రకారం చేస్తున్నారు. నిర్ణయం జరిగిందని చెప్పలేదు కదా ఇందాక సార్. ఇష్యూలు అన్నీ ఉంటాయి, అవన్నీ ఎలాగ అధిగమించాలనేది చూస్తాం. తర్వాత ఈ ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తారు కదా. చెప్తారు సార్, చెప్పారు కదా చెప్పినవి. అంటే ఒకటే ఉంది అది. ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏది చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు ప్రజలకి భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళ హుసూరు ప్లాంట్ కూడా, హుసూరు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు 30,000 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు. వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఎడిషనల్గా ఏం కావాలి, ఏమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం. ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు. అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి వివి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు. వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు, ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా. అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు. అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న మీరు 11 గంటల రావాలని అలా ఇస్తున్నాము, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ రీసెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్, ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది మన బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడే కదా నిర్ణయం తీసుకుంది. దానికి ఉన్నారు కొంతమంది ఏజెన్సీలు, వాళ్ళతో మాట్లాడతాం. ఏజెండా అంతా మనం అప్రూవ్ చేసాం.
ట్రస్ట్ను రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది. మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రజల అనుమానం ఉంది. ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కే పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, తర్వాత చెప్తాం. అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందామండి. ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు, బియాండ్ దట్ మీరు అడిగితే మా దగ్గర మళ్ళీ బోర్డు మీటింగ్లో పెట్టి చేయాలి. ఊరిక ట్రై చేద్దాం. ఆ టైమింగ్స్ కూడా కొంతమంది అడిగారు, ఉదయం పూట పెడితే బాగుంటుందని, అది కూడా ఆలోచన చేస్తాం. ఇంకా ఎనీథింగ్ అది చూసి చెప్తా ఉంది. ఒక 5-6 వేలు అనుకుంటున్నాము. దాని డిమాండ్ బట్టి మంత్లీ ఒక్కరోజే కదా, ఫస్ట్ ట్యూస్డే. ఏంటో మరి అనుకుంటా ఉంటాను. ఫారెస్ట్ ఆధీనంలో కొన్ని చోట్ల అన్య మతస్థులు అక్కడికి చేరుకోరు, వాళ్ళు మత ప్రచారం కూడా అది యాక్షన్ తీసుకున్నామండి. నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్ గా కేసు పెట్టడం కూడా జరిగింది. అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదండి. అన్య మతస్థుల ప్రచారానికి చోటు లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవడో దొంగతనంగా వచ్చి ఏదో మాట్లాడితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు కట్టడి చేద్దాం. అది టీటీడీలో స్వాధీనం ఎట్లా చేసుకుంటాం, అది ఫారెస్ట్ అలౌ చేయరండి వాళ్ళు. ఇప్పుడు ఉన్న తిరుమలలో ఉండే వాళ్ళని చూద్దామండి, కింద తర్వాత చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ క్యాలెండర్ 2025 స్థానిక ఆలయాల క్యాలెండర్ ని చైర్మన్ గారు మెంబర్స్ రిలీజ్ చేస్తారు. అది నెక్స్ట్ బోర్డులో చూద్దామండి. ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే